మకరం వారికి గనక చూసుకున్నట్లయితే మకర లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి. మీకు ఏదైనా స్వప్నము గనక మీకు వస్తే ఎటువంటివి పాటించాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అసలు స్వప్న శాస్త్రంలో మీకు ముఖ్యంగా మీ యొక్క మకర లగ్నం వారికి ఎటువంటి స్పెసిఫిక్ స్వప్నాలు జనరల్గా అందరికీ వస్తే ఏమిటి, దానికి సంబంధించిన కండిషన్స్ ఇవన్నీ చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏదైనా ఒక స్వప్నము వచ్చినప్పుడు అదేదో యాదృచ్ఛికంగా వచ్చింది వేరు, మీకు ఏదైనా ఒక సంకేతాన్ని మీరు ఇబ్బంది పడబోతున్నారు అన్నప్పుడు అమ్మవారు సకల చరాచర జీవరాశులందరికీ కూడా తల్లి కాబట్టి కాపాడుకోవడం తన యొక్క బాధ్యతగా భావిస్తూ మనకు స్వప్న రూపంలో ఒక సంకేతం అందిస్తూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత అంటూ ఉంటారు. అయితే ఈ స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో శాస్త్రంలో ముందుగా మనం మకర లగ్నం చూసుకుంటే మీకు తెల్లటి పుష్పాలు కానీ, పాలు కానీ, లేకపోతే అమ్మవారి సంబంధించినటువంటి ప్రతిమ కానీ, అమ్మవారి ఫోటో కానీ, తెల్లటి వస్త్రాలు కానీ, అదేవిధంగా పుష్పాలు, రకరకాల పుష్పాలు ఉంటాయి అటువంటివి కానీ, లేదా పింకిష్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా రావడం కానీ, మీరు అమ్మవారి ఆలయానికి కానీ విష్ణు సహస్రనామాలు చేస్తున్నట్టుగా స్వప్నం వచ్చిన లేదా విష్ణు ఆలయానికి వెళ్ళినా మీకు ఖచ్చితంగా ఆ యొక్క స్వప్నం మంచి చేస్తుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏమండి మరి అందరికీ మంచిదేనా ఇది అంటే, అందరికీ మంచిదే, కానీ ఇక్కడ కండిషన్ కూడా చూసుకోవాలి. పాలు వచ్చాయి కానీ ఒలిగిపోయినట్టు వస్తే మంచిది కాదు. పాలని వచ్చి ఒక సర్పం తాగి చక్కగా మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిందంటే అది వేరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కండిషన్ ఎలా వచ్చింది, సర్పం వచ్చిందనగా భయపడటం కాదు, పాలు వచ్చాయనగా పొంగిపోవడం కదా. పాలు ఏంటి పడిపోయాయా, ఉన్నాయా, లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళకి తాగడానికి ఇచ్చారా, ఏమిటి అనేది చూసుకోవాలి. అలాగే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే స్వప్నము మనకి అది ఇబ్బంది పెట్టిందా మంచి చేసినా కూడా అర్థం కాదు. అలాంటప్పుడు కూడా మీరు గజేంద్ర మోక్షం చదువుకోవడం మంచిది. ఏమిటా రూల్స్, శాస్త్రంలో చెప్పినటువంటివి ఏంటి? మనం చూడండి, ఎవరైనా ఒక సైంటిస్టులని చక్కగా చదువుకున్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మీరు చూసినటువంటిది పొద్దున్న ఏదైతే చూస్తారో, ఏదైతే మీరు మాట్లాడతారో అదే మన మైండ్ తీసుకొని స్వప్న రూపంలో అందిస్తుంది అంటారు. ఈ యొక్క విషయాన్ని మన మన యొక్క ఋషులు కానివ్వండి, స్వప్న శాస్త్రాలు రాసినటువంటి వారు కానివ్వండి, ఏం చెప్పారంటే ఈ యొక్క విషయాన్ని వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మీరు ఏదైనా చూసినా, మాట్లాడినా, లేకపోతే దాని గురించి అనుభవించినా, దాని గురించి అనుమానపడ్డా ఆ యొక్క పరిసరాల్లోనే పొద్దునంతా తిరిగారు. ఉదాహరణ గోశాలలో తిరిగారు, గోవు వచ్చింది, అప్పుడు మీరు తీసుకోవడం లేదు. లేకపోతే ఏ జూ పార్క్ వెళ్ళి సర్పాలను చూశారు, సర్పం వచ్చింది, సంబంధం లేదు. అగ్నిని చూశారు, సంబంధం లేదు. అంటే ఏమిటి, మీరు ఉదయం అంతా కూడా చూసి దాని గురించి మాట్లాడుకొని, దాని గురించి అనుమానించి, దాని గురించి భయపడి, రకరకాల సందర్భాల్లో మీరు పొద్దున్నంతా దాని అనుభవాలు కనుక మీరు తీసుకున్నట్లయితే అది మైండ్లోకి వెళ్ళి అది మీకు స్వప్న రూపంలో వచ్చినటువంటి దాన్ని స్వప్న శాస్త్రం అంగీకరించదు. అది జనరల్గా మీ యొక్క మైండ్ తీసుకుందంతే. అలాగే స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ స్వప్నం ఎలా వచ్చింది, అందులో మీరు భయాందోళనకు గురయ్యారా, లేకపోతే మీరు ఆ స్వప్నం వచ్చినప్పుడు ఒక రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అయ్యారా? అంటే పైనుంచి కింద పడిపోతున్నారు, ఇట్స్ బ్యాడ్, కొండ మీద నుంచి, లేదంటే కొండ ఎక్కుతున్నారు, చాలా మంచిది. చాలా మందికి సర్పం స్వప్నంలోకి వస్తే అమ్మో అంటారు, కానీ సర్పం కాటేసినట్టు వస్తే మంచిదే, కానీ సర్పం చుట్టినట్టుగా రాకూడదు. ఈ రకంగా కండిషన్ అంటే ఒక పూర్తిగా ఒక పెద్ద ఊరు ముఖం తగలబోతుంటే వచ్చింది అనుకోండి, మీకు అది మంచిది కాదు. అలా కాకుండా ఒకటి కాగడా ఇచ్చారు మీ చెరికి, చాలా మంచిది.
ఆ రకంగా స్వప్నం యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవాలి. అలాగే స్వప్నం ఏ సమయంలో వస్తే ఎంతకాలంలో మీకు ఫలితం ఉంటుంది, అది అది మంచిదైనా చెడైనా చెప్పారు శాస్త్రంలో. రాత్రి 9కో 10కో నిద్రపోయారు మీరు ఉదాహరణకి. ఇవాళ రేపు అంత ఎర్లీగా నిద్రపోయే వాళ్ళు లేరనుకోండి, 11, 12 అవుతున్నాయి. బట్ 9, 10 గంటలకి ఎవరైనా నిద్రపోతే 12 లోపల మీకు కనుక స్వప్నం వస్తే ఆ స్వప్నం చాలా లేటుగా ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ రావడం అంటే 1 ఇయర్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్, 6 months to 1 year పడుతుంది. అలా కాకుండా మీరు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది అనుకోండి, ఈజీగా ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. అలా కాకుండా 3 నుంచి 5 గంటల మధ్యలో వచ్చింది ఉదాహరణకి, అది ఒక నెల రోజుల్లో వచ్చేస్తుంది మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది. అలా కాకుండా 5 నుంచి 6 లోపల, తెల్లారి లోపల కనుక వస్తే మీకు అది ఒక 15 days 10 days లోపల అవ్వచ్చు. నిద్ర లేస్తూనే వచ్చింది, నెక్స్ట్ డే కూడా కావచ్చు, 1 weekలో కూడా కావచ్చు. నిద్ర లేస్తున్న స్వప్నంతో నిద్ర లేస్తాం, గబుక్క తుల్లి పడుతున్నాం, అబ్బా మంచి కలర్స్ నిద్ర లేపేసామంటూ ఉంటాం. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. అయితే మనకి ఎప్పుడైనా చెడు స్వప్నం వచ్చింది ఏం చేయాలో చెప్పారు శాస్త్రంలో. చక్కగా నిద్ర లేచి మళ్ళా ఒకసారి కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుని తలుచుకొని నిద్రపోతే ఒక మంచి స్వప్నం వస్తే ఈ స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది, చెడు స్వప్నం. అలా కాదండి, నాకు 4-5 గంటలప్పుడు మంచి స్వప్నం వచ్చింది, నిద్ర మెలుగు వచ్చింది, అబ్బాయి ఎంత మంచి స్వప్నమో అనుకున్నా అన్నప్పుడు నిద్రపోవద్దని చెప్పింది. చక్కగా మేల్కొని మీరు స్నానపానాది కార్యక్రమాలు ముగించుకొని దేవతారాధన చేసుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పిదం ఏమిటి ఇక్కడ, స్వప్నం రాగానే ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు, అలా చెప్పకూడదని చెప్పింది శాస్త్రం. ఉదయం నిద్ర లేచి చక్కగా మీరు మీ యొక్క పూజాది విధానాలు, మీ పనులన్నీ చేసుకొని ఆలయానికి వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారు కావచ్చు స్వామివారిని కావచ్చు, దర్శనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత చెప్పాలి. సరే చెడు స్వప్నం వచ్చింది, చక్కగా మీరు గజేంద్ర మోక్షం గనక విన్నట్లయితే ఆ యొక్క చెడు స్వప్నం యొక్క తొలగిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి స్వప్నాలు రావడానికి 12వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంది, మీది ఏ లగ్నమైనా పర్లేదు, అప్పుడు కూడా వస్తాయి. లేదా పంచమంలో పాపగ్రహాలు వస్తుంటాయి. అందులో పర్టికులర్గా శని కుజులు కానీ బుధ కుజులు ఇలాంటివి వచ్చినప్పుడు గొడవలైనట్టుగా వస్తాయి. రాహుకేతువులు ఉన్నప్పుడు లేదా సర్పదోషం ఏర్పడినప్పుడు పంచమానికి కానీ 12కి కానీ ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా సర్పాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనకు నడుస్తున్న మహాదశల వల్ల కూడా ముందుగా ఇండికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడం, లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం లేదా రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం, ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. మరియు రాత్రి నుంచి పగలు నిద్ర లేచే వరకు కూడా మీరు నిద్రలో అలా అనుకుంటూ నిద్రపోయారు, కానీ ఉదయం నిద్ర లేచే వరకు నమశివాయ మంత్రం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కావున ఈ యొక్క స్వప్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైన స్వప్నం వస్తే భయపడకుండా నేను ఇప్పుడు చెప్పినటువంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి తలుచుకున్నా పర్లేదు మీరు మొత్తం, ఎందుకంటే 1 hourలో ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొడితే. అలా కాదంటే మీరు తలుచుకోవాలనుకుంటే చక్కగా నిద్రలేచి ధ్యానంలో కూర్చొని ఒక గజ సమూహం త్రికూట పర్వతం అనేటువంటి పర్వతంలో, ఈ ప్లేన్లో జరగలేదు, త్రికూట పర్వతంలో జరిగింది. వెళ్తా ఉంది, కొన్ని వేల లక్షల కొన్ని మలబారియలతో నీళ్ళలోకి వెళ్ళారు, జలక్రియ దాహం వేసిందని. నీళ్లు త్రాగడం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి కాసేపు జలకాలాడి అక్కడ కొంచెం గందరగోళాన్ని సృష్టించారు. లోపల ఉన్నటువంటి మొసలి కదిలి వచ్చి ఆ గజరాజు యొక్క కాలిని పట్టుకుంది. కొంచెం సేపు వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. దాని తర్వాత ఇంక నేను అలసిపోయి శ్రీమన్నారాయణ ఎవరైతే మూలమో వాళ్ళకి ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆ విష్ణువు కదిలి వచ్చాడు వైకుంఠం నుంచి, వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి శిరస్సుని ఖండించాడు. ఆ యొక్క ఏనుగుకి మోక్షాన్ని
ప్రసాదించాడు అనేటువంటిది గజేంద్ర మోక్షంలో ఉంటుంది. అంటే షార్ట్ ఫామ్లో చెప్పానండి. దీన్ని అలాగే స్మరించుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే అలా స్మరించుకుంటే కూడా వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.